మూసీ నది హైదరాబాద్ లో మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం నుంచి మూసీ నదిలో ఉధృతి పెరిగింది. మూసీలోకి జంట జలాశయాల నుంచి 35,000 క్యూసెక్కుల నీరు చేరడంతో శుక్రవారం అర్ధరాత్రి మూసీ ఉగ్రరూపం దాల్చింది. మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని కాలనీలకు వరద నీరు చేరింది. కొన్ని చోట్ల ఇళ్లలోకి సైతం నీరు చేరింది. అంతేకాకుండా మూసీ నదిపై ఉన్న పలు వంతెనలు సైతం నీట మునిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. ముఖ్యంగా జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో ఉగ్ర రూపం దాల్చిన మూసీ నది ఎంజీబీఎస్ బస్టాండ్ను ముంచెత్తడంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూసీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఈ వరద నీరు వేగంగా ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి చేరడంతో అక్కడి వారంతా నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయారు. గంటల తరబడి బస్టాండ్లోనే ఉండిపోవడంతో మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గండిపేట నుంచి నాగోలు వరకు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నగరవాసులు ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. అర్ధరాత్రి సమయంలోనే ఆయన ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. బస్టాండ్లో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీసు, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని 1000 మందికి పైగా ప్రజలను సురక్షితంగా సహాయ శిబిరాలకు తరలించినట్టుగా జీహెచ్ఎంసీ పేర్కొంది. వారికి సహాయక శిబిరాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని, సహాయక శిబిరాల్లో అవసరమైన వారికి దుప్పట్లు కూడా అందించడం జరిగిందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాలు, వరద నీటితో కూడిన ప్రాంతాల వైపు వెళ్లొద్దని ప్రజలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సూచించారు. ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆర్వి కర్ణన్ కోరారు. మూసీ ఉధృతి నేపథ్యంలో నార్సింగి, హిమాయత్ సాగర్ వద్ద సర్వీస్ రోడ్డును ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. మంచిరేవుల, నార్సింగ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక జియాగూడ వద్ద మూసీ నది పొంగి ప్రవహిస్తున్నందున 100 ఫీట్ల రోడ్డులో రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలంటూ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన అధికారులకు సూచించారు. మూసీ నది హైదరాబాద్ లో మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం నుంచి మూసీ నదిలో ఉధృతి పెరిగింది. మూసీలోకి జంట జలాశయాల నుంచి 35,000 క్యూసెక్కుల నీరు చేరడంతో శుక్రవారం అర్ధరాత్రి మూసీ ఉగ్రరూపం దాల్చింది. మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని కాలనీలకు వరద నీరు చేరింది. కొన్ని చోట్ల ఇళ్లలోకి సైతం నీరు చేరింది. అంతేకాకుండా మూసీ నదిపై ఉన్న పలు వంతెనలు సైతం నీట మునిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. ముఖ్యంగా జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో ఉగ్ర రూపం దాల్చిన మూసీ నది ఎంజీబీఎస్ బస్టాండ్ను ముంచెత్తడంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూసీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఈ వరద నీరు వేగంగా ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి చేరడంతో అక్కడి వారంతా నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయారు. గంటల తరబడి బస్టాండ్లోనే ఉండిపోవడంతో మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గండిపేట నుంచి నాగోలు వరకు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నగరవాసులు ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. అర్ధరాత్రి సమయంలోనే ఆయన ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. బస్టాండ్లో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీసు, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని 1000 మందికి పైగా ప్రజలను సురక్షితంగా సహాయ శిబిరాలకు తరలించినట్టుగా జీహెచ్ఎంసీ పేర్కొంది. వారికి సహాయక శిబిరాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని, సహాయక శిబిరాల్లో అవసరమైన వారికి దుప్పట్లు కూడా అందించడం జరిగిందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాలు, వరద నీటితో కూడిన ప్రాంతాల వైపు వెళ్లొద్దని ప్రజలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సూచించారు. ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆర్వి కర్ణన్ కోరారు. మూసీ ఉధృతి నేపథ్యంలో నార్సింగి, హిమాయత్ సాగర్ వద్ద సర్వీస్ రోడ్డును ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. మంచిరేవుల, నార్సింగ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక జియాగూడ వద్ద మూసీ నది పొంగి ప్రవహిస్తున్నందున 100 ఫీట్ల రోడ్డులో రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలంటూ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన అధికారులకు సూచించారు. మూసీ నది
హైదరాబాద్ లో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం నుంచి మూసీ నదిలో ఉధృతి పెరిగింది. మూసీలోకి జంట జలాశయాల నుంచి 35,000 క్యూసెక్కుల నీరు చేరడంతో శుక్రవారం అర్ధరాత్రి మూసీ ఉగ్రరూపం దాల్చింది. మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లోని కాలనీలకు వరద నీరు చేరింది. కొన్ని చోట్ల ఇళ్లలోకి సైతం నీరు చేరింది. అంతేకాకుండా మూసీ నదిపై ఉన్న పలు వంతెనలు సైతం నీట మునిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. ముఖ్యంగా జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో ఉగ్రరూపం దాల్చిన మూసీ నది ఎంజీబీఎస్ బస్టాండ్ను ముంచెత్తడంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూసీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఈ వరద నీరు వేగంగా ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి చేరడంతో అక్కడి వారంతా నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయారు. గంటల తరబడి బస్టాండ్లోనే ఉండిపోవడంతో మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గండిపేట నుంచి నాగోలు వరకు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నగరవాసులు ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. అర్ధరాత్రి సమయంలోనే ఆయన ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. బస్టాండ్లో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీసు, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని 1000 మందికి పైగా ప్రజలను సురక్షితంగా సహాయ శిబిరాలకు తరలించినట్టుగా జీహెచ్ఎంసీ పేర్కొంది. వారికి సహాయక శిబిరాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని, సహాయక శిబిరాల్లో అవసరమైన వారికి దుప్పట్లు కూడా అందించడం జరిగిందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాలు, వరద నీటితో కూడిన ప్రాంతాల వైపు వెళ్లొద్దని ప్రజలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సూచించారు. ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆర్వి కర్ణన్ కోరారు. మూసీ ఉధృతి నేపథ్యంలో నార్సింగి, హిమాయత్ సాగర్ వద్ద సర్వీస్ రోడ్డును ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. మంచిరేవుల, నార్సింగ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక జియాగూడ వద్ద మూసీ నది పొంగి ప్రవహిస్తున్నందున 100 ఫీట్ల రోడ్డులో రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలంటూ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన అధికారులకు సూచించారు. మూసీ నది హైదరాబాద్ లో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం నుంచి మూసీ నదిలో ఉధృతి పెరిగింది. మూసీలోకి జంట జలాశయాల నుంచి 35,000 క్యూసెక్కుల నీరు చేరడంతో శుక్రవారం అర్ధరాత్రి మూసీ ఉగ్రరూపం దాల్చింది. మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లోని కాలనీలకు వరద నీరు చేరింది. కొన్ని చోట్ల ఇళ్లలోకి సైతం నీరు చేరింది. అంతేకాకుండా మూసీ నదిపై ఉన్న పలు వంతెనలు సైతం నీట మునిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. ముఖ్యంగా జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో ఉగ్రరూపం దాల్చిన మూసీ నది ఎంజీబీఎస్ బస్టాండ్ను ముంచెత్తడంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూసీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఈ వరద నీరు వేగంగా ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి చేరడంతో అక్కడి వారంతా నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయారు. గంటల తరబడి బస్టాండ్లోనే ఉండిపోవడంతో మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గండిపేట నుంచి నాగోలు వరకు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నగరవాసులు ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. అర్ధరాత్రి సమయంలోనే ఆయన ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. బస్టాండ్లో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీసు, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని 1000 మందికి పైగా ప్రజలను సురక్షితంగా సహాయ శిబిరాలకు తరలించినట్టుగా జీహెచ్ఎంసీ పేర్కొంది. వారికి సహాయక శిబిరాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని, సహాయక శిబిరాల్లో అవసరమైన వారికి దుప్పట్లు కూడా అందించడం జరిగిందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాలు, వరద నీటితో కూడిన ప్రాంతాల వైపు వెళ్లొద్దని ప్రజలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సూచించారు. ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆర్వి కర్ణన్ కోరారు. మూసీ ఉధృతి నేపథ్యంలో నార్సింగి, హిమాయత్ సాగర్ వద్ద సర్వీస్ రోడ్డును ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. మంచిరేవుల, నార్సింగ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక జియాగూడ వద్ద మూసీ నది పొంగి ప్రవహిస్తున్నందున 100 ఫీట్ల రోడ్డులో రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలంటూ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన అధికారులకు సూచించారు.